వ్యభిచారం చేయలేదు. వ్యభిచారం అని అంటే నువ్వు బయట ఎంతమంది అయినా తిరుగుతావు, అది అది అంత వ్యభిచారం కింద. రాజ్యాంగబద్ధమైంది రాజ్యాంగం కాదు, దేవుడు కూడా అదే చెప్పాడు బైబిల్లో దేవుడు అదే చెప్పాడు, వ్యభిచరించవద్దు, వ్యభిచరించిన వాళ్ళు రాళ్లతో కొట్టి సంపాదన బైబిల్లో. వ్యభిచారం చేయొద్దు అంటే ఏంటో అంతే చెప్తానండి. దాని ఎగ్జాంపుల్ కూడా చెబుతా. వ్యభిచారం వలన పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆమెతో చెబుతాడు, నువ్వు ఇంకా వ్యభిచారం చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు అని చెప్తాడు. వ్యభిచారాన్ని పాపంతో చెప్పాడు యేసుక్రీస్తు. బైబిల్లో స్పష్టంగా ఉంది. మీరు రాజ్యాంగం ప్రకారం అంటారేంది? బైబిల్ ప్రకారం తప్పది. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, చేసుకోకుండా వేషిలా తిరుగుతుంది, అలా చేయటం తప్పు అని చెప్తాడు. ఎలా చేయటం తప్పు అని చెప్తాడు? వ్యభిచారం చేస్తుంది, పెళ్లి చేసుకోకుండా జరుగుతుంది అందరితోని బైబిల్లో. వ్యభిచారం అంటే ఇంకా అంతే కదా, పెళ్లి లేకుండానే ఆవిడ ఆ విధంగానే తిరుగుతా ఉంది. అయితే ఆవిడ పట్టుకొచ్చారు కొంతమంది. సువార్తలోనే ఉంటది ఇది కూడా. అది ఎప్పుడు 2000 సంవత్సరానికి ఇక్కడ ఆల్రెడీ ట్రేడ్ అనేది సరిపోయింది, అంటే బిజినెస్ అనేది జరిగిపోయింది. అప్పుడు కూడా ఒక రాజ్యాంగం నడిచిపోయింది. నేను మాట్లాడుతుంది మైథాలజీ స్టోరీలో ఒక 7000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, 30,000 సంవత్సరాల క్రితం మీరు మాట్లాడుతున్న సెక్స్ తప్పు కాదు.